రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయం కోసం తప్ప నిర్మాణాత్మకమైన ఆలోచన లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాడిపత్రి జీవన్ రెడ్డి, యువజన నాయకుడు తాడిపత్రి శ్రీకర్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో పత్రికా సమావేశంలో వారు పాల్గొన్నారు. రాష్ట్రంలో హెలినో కరువు ప్రభావానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. వాతావరణ శాఖ వారు గత 6 నెలల నుండి హెచ్చరిస్తున్నారని, వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. మనకున్న ఏకైక నీటి లభ్యత ప్రాణహిత నది, వాటిని ఎగువకు తరలించి రాష్ట్రానికి వినియోగంలోకి తేవాలి, దానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఎన్డీఎస్సీ అనేది మరమ్మతులు చేసే వరకు మేడిగడ్డ ఉపయోగించవద్దు, నీటి నిల్వ చేయొద్దు అని చెప్పింది. కానీ అన్నారం సుందిలకు తగు జాగ్రత్త తీసుకుంటూ వినియోగించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ ఎల్నినో కరువు ప్రభావానికి ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఎల్నినో అనేది ఇది అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. ఇలా వాతావరణ సూచికలు ఏదైతుందో దాదాపు సంవత్సర కాలం నుండి, ముఖ్యంగా 6 మాసాల నుండి ఏదైతుందో తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఖరీఫే కానీ, ఖరీఫ్తో పాటుగా రాబోయే రబీయే కానీ ఎల్నినో ప్రభావం ఏదైతుందో బాగా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన వర్షాలు ఏదైతున్నదో పూర్తిగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అంటే వాతావరణ సూచికలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాతావరణ సూచికలు మనం ముందస్తుగా సూచన లభిస్తే దాన్ని అధిగమించడానికి మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం సహజమే. అటు కేంద్ర ప్రభుత్వమే కానీ తదుపరి వ్యవసాయం ఏ విధంగా తోడ్పడగలుగుతాం. ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటరే, ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. సెకండ్, వ్యవసాయం ఏ విధంగా మనం కొంత మన రైతు చేయగలుగుతాడు, దాన్ని పూర్తిగా ప్రభుత్వం ఏదైతుందో తోడు నిలిచే విధంగా. అదర్వైజ్ ది ఓన్లీ రెమెడీ ఇస్ డిక్లేరింగ్ క్రాప్ హాలిడే. Otherwise, the only remedy is declaring crop holiday. ఇప్పుడు మనకి ఏమైందంటే దురదృష్టం ఏంటంటే, ప్రభుత్వము మీ పంటల బీమా పథకం అమలు చేయలేదా? పంటల బీమా పథకం అమలు చేసి ఉన్నట్టయితే ఇవాళ మొత్తం పత్తి చేనులు అన్ని పోయినాయి. ఇంకా అదృష్టం అంతా వరి మీద ఆధారపడ్డాం చెప్పంటూ నేను. పత్తి చేనులు మొత్తం పోయిండ్రు, వరి నారు సగం పోయినాయి. నువ్వు పంటల బీమా ఊసెత్తావు. క్రాప్ హాలిడే, అందుకే క్రాప్ హాలిడే అంటూ నేను. పంటకు ఎకరానికి 20,000 రూపాయలు. 1 కోటి ఎకరాలకి ఎంతైతే 20,000 కోట్లు అయితే, 1 కోటి ఎకరాలకి ఎంతైతే అన్నా మరి నేను ఆశ్చర్యపోతామంటే. అంతే సార్, ఆశ్చర్యం లేదు సార్. అయ్యో, కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం భరించాలి. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడైతే రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. నేను ఇది తెలిసిగా మాట్లాడటం లేదు, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నా అంటున్నాను. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూములు ఉన్నోళ్ళు కదా, లేనోళ్ళు కూడా చాలా నిరుపేదలు ఉన్నారు కదా.
వాళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తే కొంత వాళ్ళకి ఏదైతుందో ఇలా జీ రామ్జీ ఏదైతుందో నీ పనులు ఉధృతం చేయండి. జీ రామ్జీ పనులు, లేబర్ ఇన్వాల్వ్మెంట్ పనులను ప్రోత్సహించండి. ఏ విధంగానైనా కానీ వాళ్ళు ఎల్నినో అనేది ఇది ప్రకృతి ప్రభావం ప్రధానం. కానీ దాన్ని అధిగమించడం ఏదైతున్నదో దాని నివారణ చర్యలు చేపట్టకపోవటము ప్రభుత్వ వైఫల్యము. దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించారు. ఎల్నినోకు ప్రధానం ఏదైతుందో ప్రకృతి ప్రభావం అనేది అందరం కూడా చెప్తామే. కానీ దాని నివారణ చర్యలు, దాన్ని అధిగమించేటువంటి చర్యలు చేపట్టకపోవడము ప్రభుత్వ వైఫల్యం. అందుకే నేనేమంటున్నా, ఇవాళ మనం ఎదుర్కోబోయేటువంటి ఒక ఈ ఎల్నినో కరువు పరిస్థితులు ఏదైతుందో రేవంత్ రెడ్డి బాధ్యుడు. రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే ఎంతరో రాజకీయ కోణమే తప్ప ఆయనకు రాజకీయ కోణం తప్ప ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఆలోచన లేదు. ఆయన దగ్గర నిర్మాణాత్మకంగా ఆలోచన లేదు. ఆయన ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 32 మాసాలు గడుస్తుంది. ఆయన ఎన్నడూ ఉపన్యాసం చెప్పినా, రివ్యూ చేసినా, ఏది చేసినా కేసీఆర్ కేటీఆర్ పేరు ఎత్తకుంటే ఏదైనా రివ్యూ చేసినాడే. ఈ 32 మాసాలల్లా ఇంటూ 30 డేస్ ఎంత 1000 దినాలు అవుతుంది. 32-30 రోజులు 900 రోజులు అవుతుంది కదా. 900 రోజులు ఎన్నడూ మాట్లాడినా అనేది ఇస్తుందో కేసీఆర్ పేరెత్తకుండా మాట్లాడినటువంటి ఒక ఉండదు. మరి కొద్దిగా నువ్వు అధికారంలో ఉన్నావే, ప్రభుత్వంలో ఇంకా నువ్వు ప్రతిపక్షంలో అని చెప్పి అనుకోకు. కేసీఆర్ ఇవాళ అధికారంలో లేడు నాయన. నువ్వు ఏదైతుందో నీ వాగ్దానాలతో ఏదైతుందో ప్రజానీకాన్ని కొంత మైమరపించే చేయడంతో నువ్వు అధికారానికి కూర్చున్నావు. ఇవాళ ప్రజలు ఏదైతే కేసీఆర్ గారిని తలుచుకుంటుండ్రు, అయ్యో ఆయన ఉన్న పెద్ద మనిషి మంచుకుంటుండే. ఇలా ప్రజలు కేసీఆర్ తలుచుకుంటుండ్రు, పెద్ద మనిషి ఆయన ఉన్న మంచుకుంటుండే. ఏదో నివారణ చర్యలు చేపడుతుండే. ఇంకా నివారణ చర్యలు లేవు, నిర్మాణాత్మక ఆలోచన లేదు. ఎంతవరకు నెగటివ్ మనిషి ఈర్ష్య ద్వేషాలు.